నెల్లూరు నగరంలో జనసేన పార్టీలో ముసలం మొదలైంది. వేములపాటి అజయ్ కుమార్ వ్యవహార శైలిపై ధ్వజం కష్టపడేవారని పార్టీని నమ్ముకుని సార్వత్రిక ఎన్నికల్లో రెక్కల ముక్కలు చేసుకుని పనిచేసిన వారికి పోటీగా ప్రోత్సహిస్తున్నారని విమర్శలు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే పనిచేస్తామని ప్రకటన. శ్రామిక నగర్లో వేములపాటి అజయ్ వ్యవహారాన్ని ప్రస్తావించిన జిల్లా జనసేన నేతలు. 2019 ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లుగా నియమించారో, ఎవరినైతే రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారో, ఎవరినైతే ఇక్కడ జిల్లా కమిటీలు నగర కమిటీలు తర్వాత నియమించారో, ఎవరైతే ఇక్కడ నగర అధ్యక్షుడిగా నన్ను కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారో, మేమందరం భాగస్వాములై ఈరోజు ఎలక్షన్స్ తర్వాత నెల్లూరు నగరంలోకి వచ్చిన కొన్ని శక్తులు ఈరోజు అన్నీ మేమే, జనసేన పార్టీ అంటే వాళ్ళు కాదు మేము అని చెప్పి ప్రజల్ని వక్రీకరిస్తూ, ప్రజల్ని పక్కకు దోవ పట్టిస్తూ, మీడియా వారిని కూడా పక్క ద్రోవ పట్టిస్తూ ఈరోజు కొన్ని కుయుక్తులు పన్నుతూ ఉన్నారు. దయచేసి మీ అందరికీ మేము విన్నవించుకోవాల్సింది ఒకటే, జనసేన జెండా అంటే చేతిలో పట్టుకొని తిరిగేదానికి భయపడే రోజుల్లో సైతం వైసీపీ లాంటి దుష్ట పాలనలో, రౌడీయిజంలో, రౌడీల పాలనలో సైతం జనసేన పార్టీ జెండాని ప్రతి క్షేత్రస్థాయిలో తీసుకోపోయిన వ్యక్తులు ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ మీటింగ్లో కూర్చొని ఉన్నారండి. ఈరోజు అటువంటి వ్యక్తులు కాకుండా ఏ రోజైతే అధికారంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తరువాత మేమే జనసేన పార్టీ, వాళ్ళెవరూ కాదు, మేమే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, నేనే పలానా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, నేనే పలానా అధ్యక్షుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తులను కూడా కాదని, మాకు మేమే అన్నీ అని చెప్పుకుంటున్న కొన్ని శక్తులకి నోర్లు మూయిపిచ్చేదానికి సమాధానంగా ఈరోజు మేమందరం ఏకమై ముందరకు వచ్చాం. అదేవిధంగా మన నెల్లూరు జిల్లా పరిస్థితి తీసుకుంటే, నెల్లూరు జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగే క్రమంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు పార్టీ వదిలి వెళ్ళిపోతే, ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడంటే ఒక్కడు కూడా వెళ్లకుండా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి మాట కోసం తెలుగుదేశం నెల్లూరు జిల్లాలో ఒక్క సీట్ ఇవ్వకపోయినా, నెల్లూరు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోయినా మేము తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసామండి. అట్లా కృషి చేసి ఈరోజు వాళ్ళని నెల్లూరు జిల్లాలో ఏదైతే వైసీపీకి కంచు కోటగా ఉండిందో అటువంటి కంచు కోటల్ని సైతం తుడిచిపెట్టేసి ఈరోజు నెల్లూరు జిల్లా జన సైనికుల శ్రమతో, జన సైనికుల ఇదితో ప్రతి 10 కాన్స్టిట్యున్సీల ఎమ్మెల్యేలని గెలిపించుకొని ఈరోజు 10కి 10 ఎమ్మెల్యే సీట్లు ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలకి, జనసేన పార్టీకి వచ్చాయంటే ఈరోజు మా జన సైనికుల కష్టం ఎంతో ఉంది. దయచేసి కొత్తగా వచ్చిన నాయకులందరూ మీకు మీరుగా నామినేటెడ్ పోస్టు కానీ తర్వాత ఇంకేదైనా కానీ మీరు తీసుకునే ముందర ఎవరి ఎంగిలి కూడు మీరు తింటున్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మేము ఒక్కసారి కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము తీసుకుంది మా రక్తం, మా కష్టం, మా వ్యాపారాలు కానీ మా కుటుంబాలు కానీ వదిలేసి మేము పార్టీ కోసం కష్టపడ్డాం. ఈ రోజుకి వచ్చి ఓవర్ నైట్ స్టార్లు అయ్యేదానిగా మేమే రాజకీయం చేయలేదండి. ఈ రోజుకి కూడా చాలా హుందాగా మేము అందరం గమ్ముగా కూర్చొనే ఉన్నాం. ఎందుకంటే మేము న్యాయం చేసాం. భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. భగవంతుడు అనేవాడు ఒకడుంటే ఖచ్చితంగా మేము చేసిన న్యాయానికి మాకు ఖచ్చితంగా తిరిగి మాకు ఆ ప్రతిఫలం అందద్ది. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. ఎవరైతే అనుకునేది చేస్తే ఆ కర్మ సిద్ధాంతం దానికి తగ్గట్టుగానే వస్తుంది. కాకపోతే కొంచెం సమయపాలన. కానీ ఈరోజు కూడా మీరందరూ ప్రశ్నించవచ్చు, ఇప్పటికీ మీరు సమయపాలన ఉండకుండా ఎందుకు మీరందరూ ఇప్పుడు ముందరకు వచ్చారని చెప్పి మీకు అందరికీ ఒక ప్రశ్న తలెత్తుండొచ్చు. కానీ ఈరోజు నేను కొంచెం మందికి చెప్పుకుంటా, ఇంకోళ్ళు కొంచెం మందికి చెప్పుకున్నారు. కానీ అవతల వైపు వచ్చిన వ్యక్తులందరూ ఈరోజు మమ్మల్నే తీసేసాం, మీరు పార్టీలో లేరు, మీరు అసలు జనసేన పార్టీయే కాదంటుంటే నిజంగా ఒక ఇంకా మనసుకి బాధ అనిపించి ఈరోజు ఈ మీడియా ముఖంగా మీ అందరూ ముందరికి వచ్చానండి. ఎందుకంటే నాతో పాటు ఇక్కడున్న నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడుకున్న వ్యక్తులే, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిలబడుకున్న వ్యక్తులమే. ఎందుకంటే ఇక్కడ మెగా ఫ్యామిలీ అన్న, పవన్ కళ్యాణ్ గారన్నా, చిరంజీవి గారన్నా ప్రాణం పెట్టే వ్యక్తులు అండి మేము. మీలాగా అధికారం వస్తే మేము ఇక్కడికి రాలేదు, రేపు అధికారం పోయినా మేము అది ఇక్కడే ఉంటాం. మా చచ్చేదాకా మా ఆఖరి రక్తపు బొట్టు వరకు జనసేన పార్టీ కోసం, జనసేన పార్టీ సిద్ధాంతాల కోసమే పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి మీడియా పరంగా తెలియజేసుకుంటాం.
అదేవిధంగా ఇంకొక మీడియా పరంగా ఒక చిన్న సజెషన్ అండి, మా టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారికి, అన్న మీరు మీ మీద నెల్లూరు జిల్లాలో ఒక నిందొచ్చింది. శ్రామిక నగర్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంత వాసులు కూడా ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ నా కార్యాలయం దగ్గరికి వచ్చి చెప్పారు. కానీ ఇది నా పరిధి కాదయ్యా, ఇది నేను చూసేది కాదు, మీరు ఏదైనా ఉంటే అక్కడ తేల్చుకోండి అని చెప్పాను. దయచేసి దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ చేస్తే జనసేన పార్టీకి ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని ప్రస్తావించడం జరిగింది. తప్పుగా అనుకోవద్దు. రానున్న రోజుల్లో సైతం ఇక నుంచి మేమందరం 10 మంది ఇక్కడ సమిష్టిగా ఇక్కడ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక్కడ ఉన్న కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలందరికీ ఇక ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం ఖచ్చితంగా మేము ముందరకు వస్తాం. మాకు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మళ్ళా జిల్లా అధ్యక్షుడిని పెట్టి తర్వాత నియోజకవర్గాల ఇన్ఛార్జీలని అదేవిధంగా ఈ కమిటీలని ఏర్పరిచేంత వరకు ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం కలిసి